సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వ విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని, వెనువెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు, మర్రి బాబ్జీ, తాళ్లూరు విజయ్ కుమార్ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బొమ్మూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. ఆగస్టు 1వ తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341కు వ్యతిరేకం. అదేవిధంగా 5 జడ్జిలు జస్టిస్ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు, వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ తేవాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకమనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్లు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు, భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు